హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పోచమ్మ ఆలయంలో ఆషాఢం సందర్భంగా చాలా మంది కూడా బోనాలు అయితే తీసుకొస్తున్నారు, అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసారు. ఒకసారి లోపలికి వెళ్దాము, అమ్మవారిని కూడా దర్శించుకుందాము. వచ్చేసేయండి నాతో పాటు. సో ప్రజెంట్ మన పోచమ్మ ఆలయ అర్చకులు ఉన్నారు, కంబోజా నాగభూషణం గారు. సో ఇక్కడ ఆలయం గురించి, ఆలయ విశిష్టత గురించి వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే పంతులు గారు, చెప్పండి. సో ఆలయం గురించి అంటే ఆషాఢం సందర్భంగా చాలా మంది కూడా బోనాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఒకసారి దాని గురించి వివరించండి. ఇక ఇక్కడ ప్రతి హైదరాబాద్లో ఎలాగైతే బోనాలు స్టార్ట్ అయితే ఇక్కడ కూడా అదే సమయంలో ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి ఇక్కడ ఈ నెల రోజులు అమ్మవారికి బోనాలు, అమ్మవారికి కానుకలు, కోళ్ళు అవన్నీ సమర్పిస్తారు. భక్తులు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోతారు. హైదరాబాద్లో కానీ ఎక్కడ ఉన్న పిల్లలందరూ ఆషాఢ మాసంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారు ఖచ్చితంగా. సో దాదాపుగా ఎంతమంది భక్తులు వస్తారు ఇక్కడికి ఆలయానికి? వేలల్లో వస్తారు, వేలల్లో వస్తారు, తక్కువ లేదు, వేలల్లో వస్తారు. సో బోనాలే కాకుండా ఇంకా ఎలాంటి అంటే సమర్పించుకుంటారు అమ్మవారికి? అమ్మవారికి బోనము, కొబ్బరికాయ, కోడి. అమ్మవారికి ఏం చేస్తారంటే ఇక్కడ కోడి బియ్యము, అమ్మవారికి చీరే, సారే అవన్నీ సమర్పిస్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా చేస్తారు. ప్రతి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా బోనాలు తీసుకొస్తారు అమ్మవారికి. సో చాలా మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఎలాంటి అంటే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అమ్మవారికి? మేము ఇక్కడ అమ్మవారికి వార్షికోత్సవం ఉంటుందమ్మా. ఆ వార్షికోత్సవం అప్పుడు అమ్మవారికి ఇక్కడ హోమాలు, అభిషేకాలు, ఒక 16-18 రకాల అభిషేకాలు చేసి, హోమాలు చేసి ఇక్కడ అందరికీ అన్నదానం చేస్తాము. ఇక్కడ సామూహిక కుంకుమార్చన దాదాపు ఒక 100-150 మందితో కుంకుమార్చన కూడా చేస్తాము. అప్పుడు ఇక మిగతా సమయంలో అంటే ఇక్కడ మాఘ పౌర్ణమి నుంచి శివరాత్రి వరకు ఇక్కడ జరిగే అప్పుడు మామూలుగా ఏమంటారంటే చలిపోనం అంటారు అన్నట్టు. చలిపోనం అంటే ఇవాళ రాత్రి స్నానం చేసి ముత్తైదు వాళ్ళు అమ్మవారికి నైవేద్యం వండి అక్కడ పెడతారు. మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసి మళ్ళీ నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి పోతారు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఒకటి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అంతేకాకుండా ఆషాఢం సందర్భంగా అమ్మవారిని రోజు కంటే ఏ విధంగా అలంకరిస్తాడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది కదా, మనం చాలా చోట్ల చూస్తుంటాము. సో ఎలాంటి అలంకరణ ఉంటుంది అమ్మవారికి? మేము ఇప్పుడు ఒక సోమవారము, శుక్రవారము, అమావాస్య, పౌర్ణమి నాడు చేస్తాం ఇక్కడ అభిషేకము. మిగతా అభిషేకాలు అంటే 9 రకాలంటే మనకు దేవి నవరాత్రులు అప్పుడు చేస్తాము, విజయదశమి అప్పుడు రోజుకు అవతారము. విజయవాడ అమ్మవారికి ఏ రకమైన అభిషేక అలంకరణలో ఇక్కడ కూడా అదే రకమైన అలంకరణ చేస్తాం. తల్లి అందరికీ పట్టణం ఎప్పుడైతే ఇక్కడ నిలకడైందో దాదాపు 400 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారి ఇక్కడ వెలిసి ఉన్నది. భక్తుల కోరికలన్నీ తీర్చుకుంటుంది. ఎవరు ఏ కోరిక కొడితే ఆ కోరిక తీసుకుంటుంది. ఇక్కడ 2 సార్లు ఉత్సవాలు అయింది. ఒకసారి ఆషాఢ మాసంలో, రెండవసారి శివరాత్రి ముందు మాఘమాసంలో వస్తుంది. ఇప్పుడు 2 సార్లు బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు భక్తులు. మిగతా పెళ్లి కాడికి ఇంట్లో ఏ కార్యక్రమమైనా, ఏ కార్యక్రమమైనా వచ్చి ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యం సమర్పించిన తర్వాతనే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు చాలా ప్రసిద్ధమైంది. భక్తుల కోరికలు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీసుకుంటారు అమ్మవారు. కాబట్టి అందరికీ వచ్చి దర్శనం చేసుకొని అది చేయగలరు.